హల్లెలూయా. పాపుల మార్గం నిలవక అన్నాడు, ఇందాకేమో నడవక అన్నాడు, ఇప్పుడేమో నిలవద్దు అన్నాడు. నిలవగలిగితే అబ్బాయి నువ్వు ఖచ్చితంగా బుక్ అవుతావురా అన్నాడు. ఇక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది ఆయన చెప్పింది. నిలవగలిగితే ఖచ్చితంగా బుక్ అవుతావు అంటే కొంతమంది అంటారు, నేను అలాంటి వాడిని కాదన్నావు, నువ్వు మామూలుని కాదు, యేసుప్రభు కంటే ఎక్కువ నీతిమంతుడు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. దేవుడే వద్దు నాయన నిలవద్దు పారిపోరా అని చెప్పాడు. మన తండ్రే చెప్పాడు ఆ మాట. తండ్రికి అనుభవం లేదు ఆ తలంపు విషయమై, మరి నీకు బుద్ధి లేదు. దేవుని నమ్ముకొని నువ్వు ఎట్టుండాలా? ఆ మాటలు నీ చెవిన పడినప్పుడు నువ్వు పారిపోయే బిడ్డగా నువ్వు నేను మనమందరం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఒక దేవుడే గెలవగలుగుతాడు కానీ మానవుడు గెలవలేడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. పాప విషయంలో దేవుడు తప్ప మానవుడు గెలవలేడు అన్న శాలేమన్న పాట రాశాడు. ఏమని రాశాడు? పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రలు నిన్ను మించలేరు. పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రలు నిన్ను మించలేరు. అర్షడ్వర్గములన్నిటి అధిగమించినావు, అర్షడ్వర్గములన్నిటి అధిగమించినావు. అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. హల్లెలూయా. అర్షడ్ వర్గములన్నిటినీ అధిగమించిన రారాజు ఒక్కడే ఒక్కడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసయ్యే ఎవడి వల్ల కాల. కొంతమంది ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉంటారు. నిలవద్దు నాయన అని దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాటను ధిక్కరించి నిలవగలిగి ఖచ్చితంగా తన సాక్ష్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అర్థమైంది ఆయన చెప్పేది? సేవకులు అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన చేద్దురండి అయ్యగారు అని ఒక బిడ్డ పిలిచినప్పుడు మైండ్ గల్లోడు బుర్ర పనిచేసేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మప్రేరణతో బతికేవాడు ఏం చేస్తాడో తెలుసా? తనతో పాటు అమ్మగారిని కూడా తీసుకొని పోతాడు. కానీ బుర్ర మైండ్ పనిచేయనోడు, బైబిల్ని చదవనోడు, దేవుళ్ళు ఆలోచించలేనివాడు ఒక్కడే పోయి పొడుద్దామని పోతాడు. పోయి లాస్ట్కు తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చేడు మంది ఉన్నారు. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటు అమ్మగారు కూడా ఖచ్చితంగా ఉండాలని దేవుడు చెబుతాడు. ఎందుకంటే పాపాన్ని ఖచ్చితంగా జయించలేము మనం. ఎట్లా జయించలేమంటే పాపం కనపడితే పారిపోనా అన్నాడు యేసయ్య. దాంట్లో యేసేపు పారిపోగలిగాడు, దావీదు చిక్కబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసేపు పారిపోగలిగాడు, దావీదు చిక్కబడ్డాడు. బిడ్డ వాళ్ళే అంత భక్తులే అయ్యా, వాళ్ళే అంత భక్తులే చిక్కారు. నువ్వు నేను ఎంత మన బతుకులు ఎంత. పాపపు విషయాలు ఎవడన్నా మాట్లాడగలిగి కూర్చొని మాట్లాడగలిగే వాళ్ళు కనపడితే అక్కడి నుంచి నువ్వు పారిపోగలిగితే నువ్వు ధన్యుడివి. నీలో ఆ దరిద్రపు తలంపులు రాక దైవికమైన తలంపులు కలిగి ప్రశాంతంగా దేవుని మాటలు వినగోరి అనేకులకి ప్రకటించగలిగేవాడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. అమ్మ నేను చెప్పేది నిజం, హెచ్చులో అనుకోమాకండి.
నేను ఏందనుకో ఎంత నీతిమంతుడు తెలుసా అన్నాం అనుకో, ఖచ్చితంగా నీ నీతి బయటేస్తాడు దేవుడు. సాతాను కూడా బయటేసేది. సాతాను మామూలుదా, ఎప్పుడు దొక్కాలి రా అని చూస్తున్నాడు మనల్ని. సాతాను గాడు ఏ రకంగా దొరుకుతాడు రా చూస్తుంటాడు సాతాను గాడు. ఎట్టున్నాడు, గర్జించే సింహం వలే ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు వాడు సాతాను గాడు. వాడిని తప్పించుకోవాలంటే నీ వల్ల కాదు, యేసయ్య పాదాలే నీకు ఆధారమై ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన పాదాలను ఆశ్రయించగలిగితే నువ్వు ఏ దాంటైనా జయించగలుగుతావు అన్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన దేవుడు మన దేవుడు. ఈ లోకాన్ని జయించిన దేవుడు మన దేవుడు. మన దేవుని నువ్వు నమ్మి ఆయన మాటలకి నువ్వు లోబడి నువ్వు కరెక్ట్గా నడవగలిగితే, ఆయన చిత్తంలో నువ్వు నడవగలిగితే, ఆయన మాదిరిలో నువ్వు ఉండగలిగితే, నేను చెప్తున్నా ఈ లోకాన్ని శాసిస్తావు. హల్లెలూయా. ఏమంటే నిజం చెప్తున్నా, నేనే 50,000 మంది రక్షించాలని భారం లేదు మాకేనండి. నేనే 50,000 మందిని నేను సంఘం చేయాలి ప్రభా అని నేను అనుకుంటే జరగదు. ఎవరు అనుకోవాలంటే తెలుసా? మొట్టమొదటిగా దేవుడు అనుకోవాలి, తర్వాత సంఘ బిడ్డలు అనుకోవాలి. సంఘ బిడ్డలు అనుకుంటే ఖచ్చితంగా 1,00,000 మందిని కూడా చేయగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటే అర్థమవుతుందని చెప్పేది? ఒక దైవజనుడంట 6 సంవత్సరాలు కష్టపడ్డాడంట, కానీ ఒక్క ఆత్మ 2 ఆత్మలు సంపాదించాడంట. ఆయన అనుకున్నాడు వచ్చేటప్పుడు 1,00,000 మందిని మార్చొచ్చులే, దేవుళ్ళు నడిపించచ్చులే అనుకున్నాడు. కానీ ఇద్దరిని, కానీ నేను చెప్తున్నా ఆ 2 లక్షల మందిని మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమండి. భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, 2 దైవాలు. నేనేమంటున్నానంటే పాపం కాడ, పాపపు ఊబిలో మనం పడక అక్కడి నుంచి పారిపోయేవారిగా ఉంటే దేవుడు మహిమ మననెన్నడూ విడవదు. ఏమండి అర్థమైందా? ఒక పాపం జరుగుతుంటే ఆ పాపం కడిగే చోట అవసరం మనకి. ఆ పాపం విషయమై బాధపడి ప్రార్థన చేసే బిడ్డలుగా నువ్వు నేను మనందరం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకునే యేసు తండ్రి రాసిన మాట ఏంది? పాపుల మార్గమున నిలవక అన్నాడు. నిలవద్దు అన్నప్పుడు పెద్ద ఆయన చెప్పినప్పుడు వినాలి. మనం ఇని ముందుకెళితే మనం దేవుడి దీవెన ప్లస్ అనేక ఆత్మల్ని పట్టగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మీకు ఇంకొక విషయం తెలుసా? ఇప్పుడు నా నామంలో 2-3 ఏకీపించి ప్రార్థన చేస్తే ఆడ సంఘాలు కూడా కట్టేంత సామర్థ్యం నా తండ్రికి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు రాసిన పాట ఈ పాటలో ఆ చరణం విన్నప్పుడల్లా నేను చాలా సంతోషపడతా. ఈ పాట కూడా మీరు నమ్మండి, నేను ఇంతవరకు ఈ పాటను ఎప్పుడు వినలా. హల్లెలూయా. శాలేమన్న నోటుకుండా ఈ పాట రాగానే ఈ పాట నేర్చుకోవాలని కూర్చొని ఆ పాట నేర్చుకునేంత వరకు కూడా నేను కష్టపడ్డా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన కాలము బహుప్రియమాయను సాధకమాయను దేవుని వాక్యము ప్రార్థన కాలం బహుప్రియమాయను సార్థకమా